మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. విద్యార్థి దశ నుంచి కూడా మీరు బీసీ నాయకుడిగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పోరాట యోధుడు కాస్త రాజకీయ నేతగా మారిపోయాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోరాట యోధుడిని ఒకవైపు ఉండుకుంటూనే మళ్ళా నా జాతి ప్రయోజనాల విషయంలో రోజు ఉద్యమాలు చేస్తున్నా. మీరు చూస్తున్నారు, పొద్దున్న నుంచి వచ్చారు చాలాసేపు. మీ దగ్గరికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది. వస్తూనే ఉంటారు వద్దలేక జనం. నేను ఆ నాయకుడు ఈ నాయన లేక బీసీలను అభివృద్ధి చేయాలని విజన్ ఉన్న నాయకుడిని. నేను 50 ఏళ్ళ కింద స్టార్ట్ చేసినప్పుడే ఉద్యమం బీసీ విజన్ తోటి స్టార్ట్ చేసిన. మొట్టమొదటి దశలో ఆ రోజుల పేదరికం ఉంది. 50 ఏళ్ళ కింద హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదవని పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప చదువుకోలేరు, ఫీజులు కట్టలేని పరిస్థితి, కాలేజీలో సీట్లు లేవు. అట్లాంటి క్రమం లోపల నేను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి హాస్టళ్ళు పెట్టాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి. బీసీలకు ఆ రోజు బెనిఫిట్స్ లేవు. కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి అప్పుడప్పుడే కమిషన్ వస్తే రిజర్వేషన్ల మీద కొట్లాడి రిజర్వేషన్ పెట్టించి హాస్టల్ పెట్టాలని కొట్లాడి 1975-76లో హాస్టళ్ళు లేవు. 77 దాకా కూడా హాస్టళ్ళు లేవు. నేను 78 సెప్టెంబర్ 27 నాడు 2000 మంది విద్యార్థులను కూడగట్టి యూనివర్సిటీలో సోషల్ హాస్టల్లో కూడగట్టి వాళ్ళకి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన. మనం మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, అందరం పోయి అసెంబ్లీని వలగొడదాం, దాడి చేద్దామని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిన. ఆడ మన భారీ పోలీస్ బందోబస్తు ఉంటుంది, ఎట్లా పోవాలి. వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన. ఎట్లా దొబ్బాలి, ఎట్లా దుంకాలి, ఎట్లా పోవాలి, రాళ్ళు ఎట్లా జేబులలో బ్యాగులలో రాళ్ళు ఎట్లా పోసుకోవాలి, ఒకటేసారి పోవడం అనేది ఎట్లా. బస్సులు హైజాక్ చేసి క్యాంపస్ నుంచి వస్తాం, చుట్టుపక్కల బస్ స్టాండ్లల్లో పార్కులలో మీరు ఉండండి, మేము వచ్చి బస్సులు దిగుతున్నప్పుడే మీరు అందరు రండి, జంప్ చేసి అసెంబ్లీకి పోదామని చెప్పాను. మేమందరం గేట్ కాడికి దడివే 2000 మంది గేట్లు మూసేసారు పోలీసులు. 100 మంది పోలీసులు ఆ రోజుల్లో ఉండేది అసెంబ్లీ కాడ. గేట్ మూస్తే పిల్లలందరినీ డిస్పర్స్ చేసి అటు ఇటు పోతే పోలీసులు కూడా అటు ఇటు పోయారు. అక్కడికి వెళ్ళి దూకుతారే వాళ్ళు. అక్కడ ఉందంటే ఇక్కడ గేట్ దుక్కి గేట్ తీసినాం, పిల్లలందరూ లోపలికి పోయారు. దాంతో లోపలికి పోయినాక రాళ్లతోటి అసెంబ్లీని తుక్కు అలగొట్టాం. అటువంటి ఉద్యమాన్ని ప్రపంచంలో దేశంలో ఎక్కడ చేయలేదు ఇంతవరకు. ఆ ఉద్యమంతో అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంస్థలు, రాజకీయ పార్టీలు నివెరవయ్యాయి. చెన్నారెడ్డి కూడా భయపడ్డాడు. వెంబడే పోలీసులతోటి క్యాంపస్కి పోయి విద్యార్థి నాయకులను కృష్ణయ్యతో సహా 20 మందిని తోలుకరాపో అన్నాడు. వచ్చారు క్యాంపస్కు. ఆనాడు ప్రముఖంగా ఉన్నటువంటి మేము విద్యార్థి నాయకులం అందరం పంపిన వ్యాన్లలో ఎక్కి సెక్రటరీకి పోయినాం. చెన్నారెడ్డితో చర్చలు జరిపినాం. అది ఒక్కరోజే ఆయన 500 హాస్టళ్లకు అంగీకారం తెలిపారు. దశాబ్దాలుగా మీ వెంట నడుస్తున్న బీసీ నాయకులు ఇప్పుడు కూడా మీతో ఉన్నారా? మీరు పార్టీలు మారడంతో పదవులు అందుకే పదవులు చేపట్టారు అనే బాధతో ఎవరైనా దూరం పార్టీలు మారిందని అనడం తప్పుడు. అది వ్యతిరేక భావన ముచ్చటది. వ్యతిరేకులు అంటారు, నేనంటే గిట్టని వాళ్ళు, బీసీలు అంటే గిట్టని వాళ్ళు అనే ముచ్చటది. నేను ఏ పార్టీ మారినా ఏ పార్టీ జెండా పెట్టి చెప్పండి. మీరు బుర్ర పెట్టి ఆలోచించేటోడి భూమి మీద వ్యతిరేకులు అంటారు. వ్యతిరేకులకు ఒకటే చెప్తున్నా. నేను టీడీపీలో మెంబర్ అయితే సీఎం క్యాండిడేట్గా నన్ను పిలిచాడు. పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాకనే మెంబర్షిప్ ఇచ్చాడు. ఇచ్చి పోటీ చేయించాడు సీఎం క్యాండిడేట్. సీఎం క్యాండిడేట్ అంటే ఎవరైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తే కార్పొరేటర్ ఇస్తాంటేనే ఓ పార్టీ లెక్కలో చంపుతుంది. అప్పటి వరకు నేను ఏదన్నా పార్టీ కాదు, ఎట్లా మారలేదు. ఎమ్మెల్యే గెలిచాను, మెజార్టీ రాలేదు, పెద్ద ఎత్తున పోరాటం చేసిన. గెలిచినాక కూడా తెలుగుదేశాన్ని ఆయుధంగానే మార్చుకున్నది తప్ప బీసీల గురించి కొట్లాడిన అసెంబ్లీలో. బీసీ ఏది చేసినా బీసీల కోసమే. ఎవరైనా ఆయుధం ఇస్తే దాన్ని బీసీల కోసమే వాడుకున్నా. రెండవది, అందులో అయిపోయినాక నేను ఒట్టిగానే ఉన్నా, ఉద్యమాలు చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, నేను ఆ పార్టీలో మెంబర్ కాకున్నా, ఆ పార్టీ జెండా మోయకున్నా, ఈయన బీసీల కోసం నిజాయితీగా పోరాడుతుండని పిలిచి ఎంపిచ్చాడు. 200 కోట్లు ఇస్తే కూడా ఇవ్వండి టికెట్. అది పార్టీ ఫండ్ ఎవరన్నా ఇస్తే, రాజ్యసభ ఇస్తే 200 కోట్లు ఇస్తారు. నా దగ్గర పైసా కూడా తీసుకోకుండా ఆయన దగ్గరది రోజు ఉద్యమాలు చేస్తాడు. ఆయన అప్పలాల్లో ఉన్నాడు. అది తెలుసుకొని ఉల్టా మంచిగా పిలిచి టికెట్ ఇచ్చి కారు ఇచ్చి పంపించాడు. ఆయన కారు కూడా లేకపోతే కాలరలోనే పంపించాడు. ఆయన కాలర్లో తిప్పాడు. అంత గౌరవంగా నాకు టికెట్ ఇచ్చి చేశాడు. నేను దాని ప్రకారం పార్లమెంట్కి పోయినా బీసీల గురించి కొట్లాడినా.
ఒకప్పుడు సామాన్యుళ్ళ ఉన్న కృష్ణన్న ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు అనే విమర్శకులకి అలాగే ఆరోపణలు చేసేవారికి మీరిచ్చే సమాధానం ఏంటి? అట్లా అనేటోళ్ళు అందరూ ఏమన్నా బుర్ర పెట్టి ఆలోచించాలి. నేనేం చేస్తున్నా? ఉద్యమాలు చేస్తున్నా. నాకు వ్యాపారం చేసే శక్తి ఉంది, నాకు బిజినెస్లు చేసే శక్తి ఉంది. నా అనుచరులు 100 కోట్లు 1000 కోట్ల పేరు. నేను 24 గంటలు ఉద్యమాలు ఎందుకు చేస్తున్నా? నాకు వ్యాపారం ఏమి లేదు. రెండవది, బీసీ ఉద్యమాలకు 10 పైసలు ఇచ్చేటోళ్ళు లేరు. బీసీలు పొదుపు చేసేటోళ్ళు ఇవ్వరు. ఓసీలు మాకు వ్యతిరేకమైన ఉద్యమం, ఈ ఎత్తి వాళ్ళని ఇవ్వరు. అన్నిటి మధ్య నలిగిపోతున్నాం. ఇప్పుడు నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1,20,00,000 అప్పు ఉంది. అక్కడ ఇక్కడ 10 లక్షలు 20 లక్షలు తెచ్చి అప్పులు చేస్తే వడ్డీలు పెరుగుతాయి. నాకు అప్పిచ్చేటోడు కూడా ఉండడు. మంది పేరు మీద అప్పులు చేయాలి. చేసి పంజాబ్ బ్యాంక్ విద్యానగర్ బ్రాంచ్లో 1,20,00,000 అప్పు తెచ్చి అన్ని అప్పులు చిల్లర అప్పులు తీర్చేస్తాం. ఇంకా మా భార్య పేరు మీద కూడా అప్పులు తీస్తాం. ఉద్యమాలు అయినప్పుడు ఆమె గోల్డ్ పెట్టి కూడా అప్పులు తెస్తాం. ఎవరన్నా మాకు చెంది ఇచ్చినాము అనేటోళ్ళు ఒక్కరిని చూపించు. ఒక్కరిని. నేను పోట్లాడే ఎవరి మీద? హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి. ఎవరి ప్రయోజనాల కోసం పోట్లాడుతున్నానో వాళ్ళు ఇచ్చేటోళ్ళైనా ధనవంతులు గారు. వాళ్ళు నోరు లేనటువంటి వాళ్ళ కోసం ఏదో భూముల దందాల మీద బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే రియల్ ఎస్టేట్ మీద బ్లాక్మెయిల్ చేసేటోళ్ళకు పైసలు ఇస్తారు. రెండవది, నేను ఎమ్మెల్యే ఎల్బీ నగర్, అక్కడ పోయి అడగాలి నా రికార్డు. ఒక్క పైసా ఎమ్మెల్యేగా ఒక్క దందా చేయని లేదు. ఓపెన్గా నో కమిషన్, నో కరప్షన్, నో కలెక్షన్ అని స్టేట్మెంట్ ఇచ్చిన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పసిపిల్లల నుంచి ఎవరిని అడిగినా చెప్తారు నా నిబద్ధత, నిజాయితీ. అంటే నిజాయితీగా ఎవరికో ప్రచారం కోసం కాదు ఇది. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్లో ట్రైన్ అయిన లీడర్షిప్, ఆ సిద్ధాంతాల మీద వెరిగి వచ్చిన లీడర్షిప్ మీద ఆ విలువలే నేను ఇప్పటికీ పాటిస్తున్నాను. ఇప్పటికీ నేను నా బట్టలు, నా బనించడి నేను ఉతుకుంటా, నా గిన్నె నేను కడుకుంటా. మౌలికమైన సిద్ధాంతాల మీద నిలబడి సాధారణ జీవితం. నాతో పైసలు ఉంటే బంజారా హిల్స్ ఉంటా, జూబ్లీ హిల్స్ ఉంటా. నా పిల్లలు ఇంట్లోనే ఉండకుంటే వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. కొడుకులు బిడ్డలు మాకేం సంపాదించలేదు. మా నాయనకి ఇంత పేరుంది, అందరు ఈయన దగ్గర పనిచేసేటోళ్ళు 100 కోట్లకు ఉన్నారు. లోకులు కాకులు, వాళ్ళకేం తెలుస్తుంది? నా పలుకుబడి మీదకి వెళ్ళి ఉన్నతమైన స్థితి ఉన్నాడని చెప్పి ఎవరైనా ఊహిస్తారు. కానీ అప్పులు ఉన్నాడు, ఖర్చులు ఉన్నాడని మాత్రం ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.